బయ్యారం ఎంఆర్ఓ గారు చిరంజీవి గారా అండి? హలో, బయ్యారం ఎంఆర్ఓ చిరంజీవి గారా అండి? ఎంఆర్ఓ కాదండి, ఎంఆర్ఓ ఆఫీస్ లో చేస్తాను. మీ పేరు సార్? ఎంఆర్ఓ కాదండి. మీ పేరు సార్? నా పేరు చిరంజీవి అండి. మా అమ్మకు ఫోన్ చేసి "ఏ, శ్యాము మీ ఓడేనా, పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, ఎకరం పొలం ఉందా, ఇల్లు ఉందా అని అడుగుతుర్రంట కదా. ల్యాండ్ డీటెయిల్స్ ఇక్కడ ఏమైనా ఉంటున్నారా అని చెప్పి ఆర్డర్ అడిగానండి. కాపీ ఉందా నీ దగ్గర? ఆర్డర్ కాపీ ఉందా? ఏంటిదండి? ఆర్డర్ కాపీ ఉందా? నా డీటెయిల్స్ అడగడానికి మీ దగ్గర ఆర్డర్ కాపీ ఏమైనా ఉందా? ఎంక్వైరీ చేయమని చెప్పి పైనుండి ఆర్డర్ వచ్చిందండి. ఏ ఆర్డర్? నరేంద్ర మోడీ పంపించాడా, అమిత్ షా పంపించాడా? నిషానా ఆ, వాళ్ళు ఎందుకు పంపిస్తారని మరి ఎలక్షన్ ఎవరు? కమిషన్ వాళ్ళు పంపిస్తారు. ఎలక్షన్ వాళ్ళు కమిషన్ వాళ్ళు పంపిస్తే నాకు ఆర్డర్ కాపీ పెట్టండి, నేను డీటెయిల్స్ పెడతాను మీకు ఆధార్ కార్డుతో సహా. ఓకే, అక్కడ ఉన్నటువంటి పోడు భూములు మొత్తం రాజకీయ నాయకులు మింగుతా ఉంటే వాళ్ళ గురించి పనిచేయాలి కదా మీరు. అది ఎంఆర్ఓ గారి కంప్లైంట్ ఇవ్వండి. ఇస్తాం. ఇచ్చిన కంప్లైంట్ మీరు మార్వాడీలకు వంత పలుకుతున్నారు సార్. ఎవరికి? మార్వాడీలకు. మార్వాడీలకి ఆ, మేమెందుకు కలుస్తామండి? మరి మా డీటెయిల్స్ నాకు ఇల్లు ఉందా లేదా అన్నప్పుడు లేనప్పుడు ఇక్కడ మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు. వినండి, మా తండ్రి చనిపోయిండు, మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు. ఎమ్మటే నాకు ఇల్లు శాంక్షన్ చేయండి. ఎమ్మటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఓకే, మీరు అక్కడ అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకుంటే కేవలం బీజేపీ కార్యకర్తలకే ఇస్తారా? మాకు ఇయ్యరా? పెట్టుకున్న అప్లికేషన్ ఎంతమందికి ఇచ్చారు? ఇండ్లు అప్లికేషన్ ఎంతమందికి పెట్టుకుంటే భూమి ఇచ్చారు? ఎంక్వైరీ చేసుకొని ఇస్తారు కదా. ఎంతమంది భూమి ఇచ్చారు అసలు? ఎందుకు అడుగుతున్నారండి? మా అమ్మకు ఫోన్ చేయడానికి ఎవరు? మీకు ఏం రైట్స్ ఉన్నాయి? మా చెల్లెకి ఫోన్ చేయడానికి ఏం రైట్స్ ఉన్నాయి మీకు? నాకు చేయాలి కదా సార్ మీరు ఫోను. మీ అమ్మగారు మీ నెంబర్ అడిగానండి. మీ నెంబర్ అడిగితే మీ నెంబర్ ఎక్కడ అరే ప్రపంచం మొత్తం తెలుసు, నా నెంబర్ నరేంద్ర మోడీ గారి దగ్గరనే ఉంటది. మీ దగ్గర లేదా సార్? నా దగ్గర ఎందుకు ఉంటదండి? నరేంద్ర మోడీ దగ్గర ఉంటే నా దగ్గర ఎందుకు ఉంటుంది? మార్వాడి వాళ్ళు అందరి దగ్గర ఉన్నది నా నెంబరు. మార్వాడి వాళ్ళ దగ్గర ఉంటది నాకు తెలుసు. ఊర్లో స్థానికంగా నేను వస్తున్నాను తెలంగాణ మొత్తం. ఇది నా మానవ నా వ్యక్తిగత జీవితాన్ని మీరు ఉల్లంఘించినట్టు. దేనికండి? పెళ్ళి అయిందా, పిల్లలు ఉన్నారా, మూగోడా ఆడోడా? ఇప్పుడు నాకేమైనా పిల్లలు? గవర్న ఎందుకు మా అడుగుతారండి? అమ్మ చెప్పింది పెళ్ళి అయిందా, నాకేమైనా పిల్లలు చూస్తారా మీరు? ఏజ్ ఎంత ఉండదండి అని అడిగాను. ఏజ్ అని ఉంటది కదా సార్, మీ దగ్గర ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా సార్. మీ అమ్మ చెప్పిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏం లేవు. నేను పెడతా చూసుకోండి. నా ఏజ్ పెళ్లి ఏజ్, ఇంకా పెళ్లి కాలేదు నాకు. మంచి పిల్లని చూడండి. ఓకే, మీరు మాట్లాడేది మొత్తం రికార్డ్ అవుతుంది. సరే అండి, మేము వస్తా ఉండండి, న్యాయ పోరాటం చేస్తా. ఓకే. మీరు కరెక్ట్ కాదు. మీరు ప్రజల కోసం పనిచేయాలి. నా వయస్ అక్కడ ఓటు ఉంది అనుకోండి, నేను ఎక్కడ ఓటేశాను? 20 ఏళ్ల నుంచి మా ఊర్లో నేను ఓటేశానా? ఇన్ఫర్మేషన్ ఓటు ఉంది కాబట్టి పైన ఓటు ఉంది సార్. వేసినట్టుందా? ఓటు వేసినట్టుంది అక్కడ? ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర ఉండదు కదా. పైన ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర ఎలక్షన్ కమిషన్ అంటే మాకు తెలుసు సార్. రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ లో కొట్లాడినాడు. ఏది న్యాయం అయితే న్యాయం. ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ కదా, అంతే కదా సార్. నేను కూడా ఎలక్షన్ లో పోటీ చేసిన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా. నాకు తెలియదా సార్? సరే అండి, కానీ అది కరెక్ట్ గా నా నెంబర్ సేవ్ చేసుకుని నన్ను అడగండి, నేను చెప్తా. నా డీటెయిల్స్ మొత్తం అడగండి. మీ నెంబర్ కోసం ట్రై చేస్తాను. ఇప్పుడు అడగండి, మీకు ఏం కావాలో చెప్పండి, నేను చెప్తాను. ఇక్కడ ఓటు 2 ఓట్లు ఉన్నాయని వచ్చింది. ఇక్కడ మరి ఇక్కడ ఉంచాలా లేకపోతే అక్కడ ఉంచాలా అని చెప్పి అడుగుతున్నా. ఇక్కడనే నేను అక్కడ ఓటు వేస్తున్నానా? నేను మీ దగ్గర ఆ డీటెయిల్ ఉందా? అక్కడ ఓటు వేస్తున్నానా లేదా? అదే అండి, మీకు ఎక్కడ ఓటు ఉండాలి? ఇప్పుడు 2 ఓట్లు ఉన్నాయి కదా, మరి ఎక్కడ ఉంచాలని చెప్పి. బీజేపీ కార్యకర్తలకు ఒక్కొక్కరికి 40 ఓట్లు ఉన్నాయి. అవి ఇప్పుడు మా దృష్టికి ఇప్పుడు మీద వచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం. అది సరే సార్, మా ఊర్లో ఉన్నప్పుడు అక్కడ అప్లికేషన్ పెట్టినా అది ఉందేమో, అది నేను క్యాన్సిల్ చేసుకోలేదు కావచ్చు. ఓకే, ఇక్కడ వద్దనుకుంటే మీరు ఒక లెటర్ రాసి ఇక్కడ వద్దు, ఇక్కడ నుండి తీసేయండి, నేను అక్కడనే ఉంటున్నా అని చెప్పి చెప్పండి. మరి నేను పెడతాను సార్, అది పెడతాను. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే, నా క్వశ్చన్ సూటిగా వినండి. నేను అక్కడ ఓటు వేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? అది నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. నేను వేయలే ఓటు. నేను సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి కుత్బుల్లాపూర్ లో ఓటేశాను. ఓకే, మీరు బీజేపీకి అనుకూలంగా పనిచేసేట్లా నా బండి సంజయ్, కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులు చెప్పినట్టు చేస్తే రాంగ్ కదా? వాళ్ళ దగ్గర మా ఆఫీస్ తరఫున నుండి మేము మాట్లాడుతున్నాం. అదే ఆఫీసర్లు సామాన్యులు చెప్తే చేయరు, ధనవంతులు రాజకీయ నాయకులు చెప్తే చేస్తారు. సరే అండి, అర్థం కాలేదు సార్. మీకు డీటెయిల్స్ అడగండి, నేను చెప్తాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఓకేనా? ఆర్ఎస్ఆర్ కూడా మాట్లాడారంట కదా, ఆర్ఎస్ఆర్ తోటి మాట్లాడారు. తప్పు చేశారు సార్, మీరు తప్పు చేశారు. మా చెల్లెకి ఫోన్ ఎలా చేస్తారు? ఏం రైట్స్ ఉన్నాయని చేస్తారు మీకు? నేను చేయలేదండి. మీ అమ్మగారు నోటీస్ మీ దగ్గర ఆర్డర్ కాపీ ఉంటే ఆర్డర్ కాపీ పెట్టండి సార్, నేను సహకరిస్తాను. నేను సహకరించకపోతే అడగాలి సార్ నన్ను. అదే అరే పంపించిన వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి కానీ వాళ్ళని అడగాలి. ఎవరైతే పంపించారో ఆ నెంబర్ పంపించమని అడగాలి. వాళ్ళని అడగాలి కదా సార్. ఎందుకుండదు సార్ నెంబరు? ఉంటాయి కదా. మీరు తప్పు చేశారు సార్.
సరే అండి. మీ పేరు సార్ చిరంజీవా? అవునండి. మీ డిజిగ్నేషన్ ఏంటి సార్? నేను జూనియర్ అసిస్టెంట్ అండి. మేము ఎంఆర్ఓ ఆఫీసులో. అవునండి. ఎంఆర్ఓ ఆఫీసు ఫోన్ చేయడానికి రైట్స్ లేవు తెలుసా సార్? మా పర్సనల్ డీటెయిల్స్, పెళ్ళి అయిందా, పెళ్లి కాలేదా, పొలం ఉందా లేదా అంటే లేదు నాకు పొలం, ఎకరమే ఉన్నది పొలం. మా అయ్య కాయ కష్టం చేసి మమ్మల్ని సాధిండు. ఇంతవరకు నరేంద్ర మోడీ ఇవ్వలేదు మాకు పొలము, అమిత్ షా ఇవ్వలేదు, జేపీ నడ్డా ఇవ్వలేదు, బండి సంజయ్ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి ఇవ్వలేదు, కేసీఆర్ ఇవ్వలేదు. మరి ఇవ్వాలి కదా. అయ్యో మరి పేదోడు పిల్లోడు ప్రజల కోసం కొట్లాడుతున్నానని చెప్పి లెటర్ పెట్టండి మీరే. ఇల్లు కూడా ఇవ్వలేదు, కాయ కష్టం చేసి చిట్టీలు వేసుకొని మా అమ్మ కాయ కష్టం చేసి ఇల్లు కట్టుకున్నాం మేము. చూసిరా మా ఇల్లు? పోయిరా ఏం సార్? ఇల్లు కూడా ఇవ్వలే. ఎవరి నిర్లక్ష్యం ఇది? ఎంఆర్ఓ నిర్లక్ష్యం. ఇల్లు లేని వాళ్ళకు ఉందా లేదా అని ఎతకాలి, ఎతికి ఇవ్వాలి ఇండ్లు. ఏం సార్? సరే అండి. రాంగ్ సార్, మీరు చేసింది రాంగా కదా? ఓకే అండి. తప్ప కదా సార్? నేను ఎంక్వైరీ మాత్రమే చేశానండి. అవును సార్, మీరు ఎంక్వైరీ చేయండి సార్, తప్పులేదు. పెళ్లి అయిందా? కాదు సార్, పెళ్లి అయిందా? మీ పాప ఉందా? మీ పాప వయసులో ఉందా? వయసు మీద ఉందా? వయసులో లేదా? అడగలేదండి. అవన్నీ అడగలేదు. మీ పాపకి పెళ్లి అయిందా? ఇంకో కొడుకు పెళ్లి అయిందా? అవన్నీ అడగలేదు నేను. ఇప్పుడు వాళ్ళు చదువుకున్న వాళ్ళు, మా అమ్మకి ఫోన్ వస్తే ఏమనుకుంటారు? ఇప్పుడు అవన్నీ అడగలేదండి. అవును సార్, మా అమ్మకి ఫోన్ ఏమనుకుంటారు? వాళ్ళు భయపడతారా భయపడరా? ఏం చేద్దాం అనుకుంటే మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా నరేంద్ర మోడీ? చంపేస్తారా? బండి సంజయ్ చంపేయమని చెప్పాడా? ఊర్లో మా ఇల్లుని కూడా లేకుండా చేయమని చెప్పాడా? మా కుటుంబాన్ని కూడా లేకుండా అని చెప్పాడా బండి సంజయ్ కేంద్ర మంత్రి? సార్ అవన్నీ మేము మాట్లాడేది ఏమనంటే అరే గారితో ఒకసారి మాట్లాడండి. నాకు అర్థమైంది. నా కుటుంబానికి ఏమన్నా అయితే బండి సంజయ్, నరేంద్ర మోడీ, మీ మీ డిపార్ట్మెంట్ వీళ్ళే బాధ్యత. నాకు తెలుసు, నాకు రోజు తిరకాల్సి వస్తున్నాయి. నేను ప్రభుత్వంతో కొట్లాడుకుంటున్నా. మీరేమో నా కుటుంబాన్ని వేధించండి. మేము ఎవరిని వేధించలేదండి. బండి సంజయ్ ఇదేనా కరెక్ట్? నేను స్పీకర్ గారు లెటర్ రాస్తా ఉండండి, లోక్సభ స్పీకర్ కు.